నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఎంపికై సంవత్సరం కావస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చాలా యూట్యూబ్ ఛానళ్లు, చాలా మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లు కూడా పిఠాపురంలోకి వెళ్ళి రకరకాల పబ్లిక్ పల్స్ కోసం ట్రై చేశారు. అందులో ప్రధానంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, 1-2 ఛానళ్లు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఫెయిల్యూర్ అని రుద్దడం మొదలు పెట్టాయి. ఇది ఎందుకు జరిగింది అంటే, ఈ సోషల్ మీడియా జమానాలో ప్రతి ఒక్కడు ఒక మైక్ కొనుక్కోవడం, ఒక కెమెరా కొనుక్కోవడం, ఊర్ల మీద పడి కనపన్నోడికంతా మైక్ పెట్టడము, పబ్లిక్ పల్స్ అనేసి ఆ బైట్స్ తీసుకొని వచ్చి వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడము, 4 రాళ్ళు సంపాదించుకోవడము ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. వాస్తవంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు అని చెబితే కేవలము జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ని అభిమానించే అభిమానులు మాత్రమే ఆ పర్టికులర్ వీడియోని చూస్తారు. అదే పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ అని పెడితే ఎందుకు ఫెయిల్ అయ్యాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలతో పాటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు చూస్తారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూసి దాన్ని స్ప్రెడ్ కూడా చేస్తారు. పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా పిఠాపురంలో పరిపాలిస్తున్నాడని చెప్పి వీడియో చేస్తే 1,00,000 వ్యూస్ వస్తుంది అనుకుంటే, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ అని ఒక వీడియో చేసి ఒక హెడ్డింగ్ పెట్టి దానికి ఒక థంబ్నెయిల్ తొలగిస్తే 10 లక్షల వ్యూస్ వస్తుంది. సో సదరు యూట్యూబర్ కానీ, సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ కానీ, పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు కానీ 10 లక్షల వ్యూస్ రావాలనుకుంటారా లేదా 1,00,000 వ్యూస్ రావాలనుకుంటారా? ఖచ్చితంగా 10 లక్షల వ్యూస్ రావాలనుకుంటారు. కేవలము వ్యూస్ కోసము తిక్క థంబ్నెయిల్స్ పెట్టి జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఫెయిల్యూరే. ఎందులో ఫెయిల్యూర్ అంటే, ఇసుక దందా చేయడం లేదు, వైన్ షాపుల్లో పోయి కమిషన్లు అడగడం లేదు, భూ కబ్జాలు చేయడం లేదు, సెటిల్మెంట్లు చేయడం లేదు. సో రాజకీయ వృత్తి అయినటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. కాబట్టి ఇందులో అయితే ఆయన ఫెయిల్యూర్ అనే చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేసే మనిషి అని మనస్ఫూర్తిగా మీరు కూడా అనుకోలేరు. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా, లేదా ఆయన తెలుగుదేశంతో కలిసి జత కట్టాడనో, లేదా కులమో మతమో లేదా సనాతన ధర్మం అన్నాడనో అక్కసుతో పవన్ కళ్యాణ్ రాజకీయంగా పతనం అయిపోవాలనే కారణం చేత, ఆ ఉద్దేశంతో మీరు ఆయన్ని రాజకీయంగా ఎదగనీయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి పోస్టులు పెడుతున్నారే కానీ, మనస్ఫూర్తిగా మీ మనసుకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ తప్పు చేయడు, చేయనీయడు, చేసిన వాళ్ళని వదలడు. కాబట్టి జన సైనికులు ఈ వ్యూస్ ట్రాప్ లో పడద్దండి. సో ఇప్పుడు మనము నిజానిజాలు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి 12 నెలలైంది. ఈ 12 నెలల కాలంలో పిఠాపురానికి ఏమి చేశాడనేటువంటి విషయాన్ని మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా అయిన తర్వాత పిఠాపురానికి అందిన మొత్తం నిధులు, ఆ పనులకు సంబంధించినటువంటి నిధులు 60 పనులకు గాను 308.35 కోట్లు. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా చేసినటువంటి వాళ్ళకు గాని, వైఎస్ఆర్సీపీలో పోటీ చేసి ఓడిపోయి ఎంపీగా చేసిన ఆమెకు గాని 308 కోట్లకు ఎన్ని సున్నాలైనా తెలుసునా? తెలియదు. ఇక్కడ చూడండి, దేనికి ఎంత ఖర్చు పెట్టారని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 115.6 కోట్లు, వాటర్ అండ్ శానిటేషన్ కు 92.4 కోట్లు, హెల్త్ కేర్ కు 128 కోట్లు, ఎడ్యుకేషన్ కు 44 కోట్లు, ఎనర్జీ అండ్ పవర్ కు 6.36 కోట్లు, అగ్రికల్చర్ అండ్ వాటర్ వెల్ఫేర్ కు 15.96 కోట్లు, పర్యావరణానికి 6 కోట్లు, టెంపుల్స్ అండ్ కమ్యూనిటీకి 6.32 కోట్లు, ఇక మిగిలినవన్నీ కలిపి దాదాపుగా ఒక 7 కోట్లు. మొత్తం కలిపి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత పిఠాపురంలో జరిగినటువంటి అభివృద్ధి యొక్క విలువ 308.35 కోట్లు. నేను ఛాలెంజ్ విసురుతున్నా, వంగా గీత గారు ఎంపీగా చేసినా కూడా ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే అక్కడ నిధులు లేవు, ఈమెను నమ్మి అక్కడి నుంచి వచ్చేది కాదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా అన్న కూర్చొని బటన్లు నొక్కుకునేవాడు. సో గీతా గారు గుర్తుపెట్టుకోవాల్సింది, యూట్యూబర్లను పిలిపించి కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళ దగ్గరకు మాత్రమే వెళ్ళి బైట్స్ తీసుకోమని చెప్పి స్క్రిప్ట్ రాసిచ్చి చదివించడం కాదు. ముందు 308 కోట్ల రూపాయలకు ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పండి. సో అంత సులభం కాదు మేడం. పిఠాపురం చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఓటు వేయడము.
ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఒక సంవత్సరంలో 308 కోట్ల రూపాయల వర్క్ చేయగలడు అని నిరూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక సంవత్సరంలోనే 308 కోట్ల రూపాయల వర్క్ చేస్తే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇక కంటిన్యూస్ గా మీరు ఆయన్ని గెలిపిస్తే పిఠాపురం ఆల్రెడీ ఫేమస్ అయిపోయింది. వాస్తవంగా పిఠాపురం అనే ఒక ఊరుంది, పిఠాపురం అనే నియోజకవర్గం ఉందని నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తర్వాత ఇంకొక అతను వస్తాడు కామెంట్లోకి, దత్తాత్రేయుడు గురించి తెలియదా, ఇంకొకరి గురించి తెలియదని. నిజంగా మాకు తెలియదు. రాయలసీమలో పిఠాపురం గురించి తెలియదు. పిఠాపురం అనే ఒక పేరు చిత్తూరులో తెలిసినా, చికాగోలో తెలిసినా అది కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే. పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ పిఠాపురంకు. దయచేసి పిఠాపురం వాస్తవ్యులు నిజంగా అదృష్టవంతులు. ఇది చూడండి, నెంబర్లు చెబుతున్నాయి. సరే, ఈ నెంబర్లన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. వాస్తవంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కాకముందు రోడ్లు ఎట్లున్నాయి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కాకముందు స్కూళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాకముందు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఖచ్చితంగా చేంజ్ అయితే ఉంది. ఒక సంవత్సరంలోనే ఇంత చేంజ్ తీసుకొని వచ్చాడంటే ఇక 4 సంవత్సరాల్లో ఎంత చేంజ్ తీసుకొని రాగలుగుతారో ఒకసారి విజ్ఞతతో ఆలోచించండి. ఇకపోతే గత ఏడాది కాలంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. గత ఏడాది కాలంలోనే 308.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇంకొకటి, అభివృద్ధి పథంలో అంటే జగన్మోహన్ రెడ్డి లాగా శిలా పథకం వేసుకొని పారిపోవడం కాదు, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయని నేను బల్లగుద్ది చెప్పగలను. ఇక్కడ చూడండి, పాఠశాలలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. ప్రత్యేకంగా విజన్ 2047 ప్రణాళిక సిద్ధం చేశారు. మీరు ఊహించుకోండి, ఒక సంవత్సరంలోనే ఇన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినటువంటి పవన్ కళ్యాణ్ కనుక 2047 వరకు ఎమ్మెల్యేగా, పిఠాపురం ఎమ్మెల్యేగా కొనసాగితే పిఠాపురం ఏ రేంజ్లో అభివృద్ధి చెందుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అందరూ ఏమనుకున్నారు, ఈయన సినిమా వాడు, అందుబాటులో ఉండడు కాబట్టి నాన్ లోకల్కు ఓటు వేయకూడదని చెప్పి పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. పవన్ కళ్యాణ్ ఓ 4-5 సార్లే పిఠాపురాన్ని సందర్శించి ఉండవచ్చు కానీ ఇన్ఛార్జిని పెట్టి అధికారులు నియమించి ఈయనే సర్వే చేయించి ఈయన ఏమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని మరి సాల్వ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఎన్నిసార్లు వచ్చాడనేది ముఖ్యం కాదు, పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఏమి చేశాడనేదే ముఖ్యము. విజ్ఞతతో ఆలోచించండి. వంగా గీత కూడా చేసింది ఎమ్మెల్యేగా, పిఠాపురానికి ఏం చేసింది, ఆస్తులు పెంచుకుంది, అంతకు మించి చేసిందేమీ లేదు. ఇదంతా ఒక ఎత్తైతే పిఠాపురాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఈ తీర ప్రాంత రక్షణ. ఉప్పాడ ప్రాంతం ఆటుపోట్లకు గురైతూ సముద్ర గర్భంలో కలిసిపోతుంది. కోత నివారణకు జాతీయ నిపుణులను రప్పించి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయించారు. ఇది సాల్వ్ చేయాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కేంద్రానికి పోయి నివేదిక ఇవ్వాలా, వెళ్తాడు, ఆయన కేసుల కోసం వెళ్తాడే కానీ ఉప్పాడ కోసం వెళ్ళడు, ఆయన కేసుల కోసం వెళ్తాడే కానీ పిఠాపురం కోసం వెళ్ళడు. కానీ పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి ఒక సంవత్సరంలోనే శాశ్వతంగా పట్టి పీడిస్తున్నటువంటి ఈ తీర సమస్య ఏదైతే ఉందో దానికి కూడా శ్రీకారం చుట్టించి 50 కోట్లతో త్వరలోనే పనులు కూడా మొదలు పెడుతున్నారు. సో నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, ఆయన ఎన్నిసార్లు వచ్చాడు, అందుబాటులో ఉన్నాడా లేదా, రోజు వచ్చి మనతో సిట్టింగ్ చేస్తా ఉన్నాడా లేదా, మన పెళ్లికి వచ్చినాడా లేదా, పేరంటానికి వచ్చినాడా లేదా, అది కాదు పారామీటర్. మన పిఠాపురానికి ఎన్ని నిధులు వచ్చాయి, మన పిఠాపురంలో ఎన్ని రోడ్లు వేశాడు, మన పిఠాపురంలో ఎన్ని స్కూళ్ళు కట్టించాడు, మన పిఠాపురం ఎంత అభివృద్ధి చెందింది అనేదే ప్రామాణికం. మిగిలినవన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారము. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.